సో మొత్తానికి ఈరోజు ఎఫ్హెచ్ ఆకన్ వీడియో. సో ఎఫ్హెచ్ ఆకన్ అంటే బేసిక్గా దీని ఫుల్ ఫామ్ చూసుకుంటే ఎఫ్హెచ్ ఆకన్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్. ఇది నేను చదివే యూనివర్సిటీ కూడా. సో ఇవాల్టి వీడియోలో కంప్లీట్గా మీరు ఇండియాలో సిఎస్సి చేస్తున్నా, ఐటీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ చేస్తున్నా, మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తున్నా, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేస్తున్నా, మీరు మీ మాస్టర్స్కి ఎఫ్హెచ్ ఆకన్లో వచ్చి ఎట్లా చదవాలి, ఎఫ్హెచ్ ఆకన్ ఏమేమి ఆఫర్ చేస్తుంది అన్న దాని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. అండ్ వాటితో పాటు మీ సెమిస్టర్ ఫీ ఎంత, మీరు ఇక్కడ స్టూడెంట్గా వస్తే మీకు ఏమేమి ఆపర్చునిటీస్ వస్తాయి, అండ్ పార్ట్ టైమ్స్ గురించి, వీటన్నిటి గురించి ఓవర్వ్యూ అండ్ కోర్స్ కరికులం గురించి కూడా మాట్లాడేసుకుందాం. ఇప్పుడు నేను ఉన్నదైతే ఆటోమోటివ్ బిల్డింగ్స్ అండ్ ఏరోస్పేస్ క్లాసెస్ కూడా ఇక్కడే జరుగుతాయి. ముందర మెకాట్రానిక్స్ క్లాసెస్ చూపిస్తాను. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు జర్ మనీ బ్లాగ్స్. మీతో మాట్లాడుతుంది మనీ, మన ప్రొఫెషనల్ కెమెరామెన్ చింటూ. సో ఇవాళ వీడియో కంప్లీట్గా ఇందాక చెప్పినట్టు ఎఫ్హెచ్ ఆకన్ గురించి, అండ్ మీరు ఇండియాలో ఉండి మెకానికల్ ఇంజనీరింగ్ చేసినా, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేస్తున్నా, లేకపోతే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేస్తున్నా, ఎఫ్హెచ్ ఆకన్ మీకు ఒక ఐడియల్ ప్లేస్. ఎందుకంటే ఎఫ్హెచ్ ఆకన్లో మీకు వన్స్ సీట్ వచ్చిందంటే మాత్రం మీ సెమిస్టర్ ఫీజు కేవలం 300 యూరోలు మాత్రమే ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి 300 యూరోస్ ఉండొచ్చు, 320 యూరోస్ ఉండొచ్చు, 330 యూరోస్ ఉండొచ్చు. సో డిపెండ్స్ ఆన్ ద ట్రాన్స్పోర్టేషన్ అనమాట. సో బేసిక్గా 300 యూరోస్కి అప్రాక్సిమేట్లీ 28,000 రూపీస్ అన్నట్టు. సో ఇండియాలో ఉండి ఎవరైతే మాస్టర్స్కి ఎక్కువ ఫీజు కట్టలేని అనుకుంటున్నారో వాళ్ళకి జర్మనీలో వచ్చి చదువుకోవడం ఒక మంచి ఐడియల్ సొల్యూషన్. సో నా వెనకాల కనిపిస్తున్నవన్నీ ఎఫ్హెచ్ బిల్డింగ్సే. సో ఇదైతే ఏరోస్పేస్కి అండ్ ఆటోమోటివ్కి క్లాసెస్ ఇక్కడే జరుగుతాయి. అండ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి డిఫరెంట్ బిల్డింగ్స్ ఉంటాయి. సో బేసికలీ ఆకన్ అంటేనే స్టూడెంట్స్ సిటీ. సో అందులో ఎఫ్హెచ్ ఆకన్ బిల్డింగ్స్కి ఒక్కొక్క స్ట్రీమ్కి ఒక్కొక్క ప్లేస్లో ఉంటాయి అన్నట్టు. అండ్ పర్టికులర్గా మనం ఈ వీడియోలో ఏరోస్పేస్తో పాటు ఆటోమోటివ్ ఇంజనీరింగ్ కూడా మాట్లాడదాం. సో ఇప్పుడు నేను చేస్తుంది ఇక్కడ ఎంఎస్సీ ఇన్ ఇంటర్నేషనల్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్. బేసిక్గా ఇండియాలో మెకానికల్ ఇంజనీరింగ్ ఎవరైతే చేసి వాళ్ళ స్ట్రీమ్ లైన్ ఆటోమోటివ్ సైడ్ రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ఆటోమోటివ్ ప్రోగ్రామ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఆటోమోటివ్ ఇంజనీరింగ్ మీరు తీసుకుంటే మీరు పవర్ ట్రైన్ ఇంజనీరింగ్, వెహికల్ బాడీ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఎయిడెడ్ ఇంజనీరింగ్, అండ్ దాంతోపాటు జనరల్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్, ఇట్లా స్పెషల్ ఇట్లా డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉంటాయి ఆటోమోటివ్ ఇంజనీరింగ్లోనే. సో మీకు డిజైన్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే క్యాడ్ సైడ్ వెళ్ళిపోవచ్చు, అండ్ లేకపోతే బాడీ ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళిపోవచ్చు, లేకపోతే పవర్ ట్రైన్ ఇంట్రెస్ట్ ఉంటే పవర్ ట్రైన్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే ఇన్ కేస్ మీకు అన్ని సబ్జెక్టులలో ఇంట్రెస్ట్ ఉండి అన్ని టచ్ చేయాలనుకుంటున్నారంటే వాళ్ళకి ఎస్పెషల్గా జనరల్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. అంటే మీరు పవర్ ట్రైన్లో కొన్ని సబ్జెక్ట్స్, డిజైన్ సబ్జెక్ట్స్లో కొన్ని సబ్జెక్ట్స్, సిమ్యులేషన్ సైడ్ కొన్ని సబ్జెక్ట్స్, ఇవన్నీ తీసుకొని మీ మాస్టర్స్ అయితే మీరు అన్ని మాడ్యూల్స్ని కలుపుకొని జనరల్ ఆటోమోటివ్ ఇంజనీరింగ్ కేటగిరీకి అయితే పడిపోవచ్చు. సో నేను ఇప్పుడు ఉన్నదైతే కేమాక్ బిల్డింగ్ అంటారు. ఈ కేమాక్ బిల్డింగ్లో ఏరోస్పేస్ అండ్ ఆటోమోటివ్ ఇద్దరు క్లాసెస్ జరుగుతుంది. హైలైట్ ఏంటిదంటే ఆటోమోటివ్ ఇంజనీరింగ్ చదువుతున్నా, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువుతున్నా వీళ్ళు కొన్ని కామన్ సబ్జెక్ట్స్ అయితే షేర్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూరల్ నెట్వర్క్స్ కానీ, లేకపోతే సిఎఫ్డి కానీ, అంటే కంప్యూటేషనల్ ఫ్లూయిడ్ డైనమిక్స్, ఇట్లాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. మెటీరియల్స్ ఇంజనీరింగ్, ఈ సబ్జెక్ట్స్ అన్నీ మీరు ఆటోమోటివ్ అండ్ ఏరోస్పేస్ ఇద్దరికి కలిసి కంబైన్డ్ ఉంటాయి క్లాసెస్. అండ్ ఆటోమోటివ్ గురించి మాట్లాడితే ఆటోమోటివ్ ఇంజనీరింగ్ ఎవరైతే ఎఫ్హెచ్ ఆకన్లో చేయాలనుకుంటారో వాళ్ళకి సిమ్యులేషన్స్ లైక్ క్రాష్ సిమ్యులేషన్స్కి కొన్ని క్లాసెస్ టీచ్ చేయడానికి ఆల్టైర్ అనే కంపెనీ, ఎవరైతే మెకానికల్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ తెలుసు ఆల్టైర్ అనే కంపెనీ. సో ఆల్టైర్ అనే కంపెనీ నుంచి డైరెక్ట్గా ఎంప్లాయీస్ వచ్చి మీకు ఇక్కడ టీచ్ చేస్తారు. అండ్ వాళ్ళు కొన్ని ఇచ్చే సర్టిఫికేషన్స్ మీరు బయట 2 lakh 3 lakh ఉండే సర్టిఫికేట్ మీకు ఈ ఆల్టైర్ కంపెనీ నుంచి వచ్చి వాళ్ళు టీచ్ చేసిన వాళ్ళే ఇస్తారు. సో మీరు ఆ సబ్జెక్ట్ ఫినిష్ చేస్తే మీరు ఆ సర్టిఫికేట్కి ఎలిజిబుల్ అన్నట్టు. ఇంకొకటి ఏంటిదంటే ప్రజెంట్ ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్లో ట్రెండింగ్ ఉన్న కోర్సెస్ అన్ని ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్లో నేర్పిస్తారు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే డైరెక్ట్గా కంపెనీ నుంచి ఉన్న ఫౌండర్స్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ వాళ్ళే వచ్చి మీకు టీచ్ చేస్తారు సబ్జెక్ట్స్. సో అది మీకు ఒక హ్యూజ్ అడ్వాంటేజ్. సో మీకు ఏదైనా సబ్జెక్ట్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ లేకపోతే ఆ స్ట్రీమ్ సైడ్ మీకు వెళ్ళిపోవాలని ఉంటే మీరు డైరెక్ట్గా వాళ్ళతో వెళ్ళి మాట్లాడచ్చు. పొటెన్షియల్ ఆపర్చునిటీస్, ఛాన్సెస్ వీటన్నిటి గురించి ఉంటాయి. సో మెకానికల్ ఇంజనీరింగ్లో ఓన్లీ డిజైన్ సబ్జెక్ట్స్ ఉంటాయి, క్రాష్ సిమ్యులేషన్స్ లేకపోతే క్యాడ్, క్యాటియా ఇవే అనుకుంటే మీరు అక్కడే పప్పులో కాలేసినట్టు. మన మెకానికల్ ఇంజనీర్స్ అయినా మన కోడింగ్
కోడింగ్ అనేది చాలా అవసరం. సో ఎఫ్ఏ చాకన్లో ఆటోమోటివ్ సబ్జెక్ట్స్లో మనం పైథాన్, మ్యాట్లాబ్, సిమ్లింక్ ఇవన్నీ వాడతాం. మెయిన్లీ మ్యాట్లాబ్ అనే సబ్జెక్ట్ వాడతాం, మ్యాట్లాబ్ అనే యాప్. సో ఇదంతా కోడింగ్ రిలేటెడే. ఎఫ్ఏ చాకన్లో మనకు న్యూరల్ నెట్వర్క్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కోర్సు, డిజైన్ ఆఫ్ ప్రాసెస్ ఆప్టిమైజేషన్ అనే కోర్స్ ఉంటుంది. ఇది కంప్లీట్గా కోడ్ మెథడాలజీ మీదనే రన్ అవుతుంది ఈ కోర్స్ అంతా. సో ఎవరైతే వస్తున్నారో మీరు లైక్ నాకు డిజైన్ ఇంట్రెస్ట్ లేదు కానీ ఇంకా ఆటోమోటివ్లోనే లేకపోతే మెకానికల్ స్ట్రీమ్లోనే ఉండాలనుకుంటే మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ ఇలాంటివి తీసుకున్నా కూడా వెహికల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ లేకపోతే ఆప్టిమైజేషన్ సైడ్, డేటా అనాలిసిస్, వెహికల్ లైక్ ఆటోమోటివ్లో ఈ స్ట్రీమ్స్లో అన్నీ మీరు వెళ్ళిపోవచ్చు. సో ఆ ఫికర్ అయితే పెట్టుకోకండి. సో ఇప్పుడు మొత్తానికి మన యూనివర్సిటీ క్యాంటీన్లో ఉన్నాం. దీన్నే మెన్జా అని అంటారు. మెన్జా అంటే అక్కడ చూసినారు కదా, ఎసెన్, ట్రింక్ అండ్ ట్రెఫెన్ అని. సో తినొచ్చు, తాగొచ్చు, కలవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే ఏదైనా చేయొచ్చు అంటే బ్రేక్ టైంలో ఇక్కడికి వచ్చి కాఫీ అలా చేసుకోవచ్చు. సో ప్రతి స్టూడెంట్ ఇట్లాంటి ఒక ఐడి కార్డ్ అయితే ఉంటుంది. ఈ ఐడి కార్డులో లోడ్ చేసుకోవాలి మనీ, అండ్ లోడ్ చేసుకున్న తర్వాత ఫుడ్ తీసుకొని అక్కడ చూపిస్తే డైరెక్ట్గా మనీ డెబిట్ అవుతాయి. అండ్ ఇది ఎఫ్హెచ్ వాళ్ళకి, ఆర్డబ్ల్యూటీహెచ్ వాళ్ళకి, ఆఖన్లో ఉండే ఏ స్టూడెంట్ అయినా ప్రాపర్ ఐడి కార్డ్ ఉంటే ఎన్ని మెన్జాలో తినచ్చు. సో ఇది వన్ ఆఫ్ అవర్ కాలేజ్ మెన్జాస్. సో ఇంకా లోపల ఎక్స్ప్లోర్ చేద్దాం, వచ్చేయండి. So welcome to FA Aachen. This is our Mensa as we're having lunch right now. It's currently packed, as you can see, because of the lecture period has started already. So there's people everywhere. And yeah, lunch looks great and hope to see you all soon. సో అసలు ఈ ఎఫ్ఏ చాకన్కి మీరు ఎట్లా అప్లై చేసుకోవాలి, నేను ఎట్లా రావాలి, నేను ఎలిజిబులా కాదా, ఇట్లాంటి డౌట్సే కదా నీ మైండ్లో రన్ అవుతున్నాయి. సింపుల్గా ఇప్పుడు వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. ఏం లేదు, ఎఫ్ఏ చాకన్ పోర్టల్లోకి పోయి నువ్వు ఏరోస్పేసా లేకపోతే ఆటోమోటివ్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నావా సెలెక్ట్ అయితే చేసుకో. అండ్ దాని తర్వాత నీ ఇంగ్లీష్ ఐఎల్స్ అయినా టోఫెల్ అయినా ఎంత స్కోర్ ఉండాలో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. అండ్ దాంతోపాటు నీ బ్యాచిలర్ సబ్జెక్ట్స్ ఏమైతే సిమిలర్ ఉండాలి, నీ మాస్టర్స్ కోర్స్కి అప్లై చేయాలనుకుంటే అది కూడా ఒక ఇంపార్టెంట్ క్రైటీరియా. అండ్ ఎఫ్ఏ చాకన్ పర్టికులర్లీ జిఆర్ఈ గురించి అయితే అడుగుతుంది. సో జిఆర్ఈ స్కోర్ ఎవ్రీ సెమిస్టర్ టు సెమిస్టర్ అయితే చేంజ్ చేస్తూ వస్తున్నారు. సో మీరు ఆ జిఆర్ఈ స్కోర్ చూసుకొని దానికి తగ్గట్టు మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, ఇక్కడ ఎఫ్ఏ చాకన్లో చదవాలనుకుంటే A2 జర్మన్ లెవెల్ అయితే చూపించాలి, గోయితే ఇన్స్టిట్యూట్ నుంచి సర్టిఫికేట్. అండ్ మీరు థీసిస్ రిజిస్టర్ అయ్యే టైంకి B1 సర్టిఫికేట్ అయితే చూపించాలి. అండ్ ఇవి కంపల్సరీ మ్యాండేటరీ ప్రాసెస్ అనమాట. సో అండ్ ఇప్పుడు థీసిస్ గురించి మాట్లాడుకుందాం. నీ మాస్టర్ సబ్జెక్ట్స్ అయిపోయిన వెంటనే దెన్ నెక్స్ట్ థీసిస్ నువ్వు చేస్తే 30 క్రెడిట్ పాయింట్స్ ఉంటుంది. అండ్ ఇందాక చెప్పినట్టు మరీ చెప్తున్నా, నువ్వు థీసిస్ కనుక చేయాలి అనుకుంటే థీసిస్ రిజిస్టర్ చేసే టైంకి నీ దగ్గర B1 సర్టిఫికేట్, B1 లెవెల్ ఆఫ్ జర్మన్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఎఫ్ఏ చాకన్లో ఉండి పార్ట్ టైమ్స్ ఎట్లా తెచ్చుకోవాలన్న స్టెప్ గురించి మాట్లాడుకుందాం. ఎఫ్ఏ చాకన్కి గవర్నమెంట్ నుంచి చాలా ప్రాజెక్ట్స్ వస్తాయి. అండ్ చాలామంది ప్రొఫెసర్స్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తుంటారు. మీ ఇంట్రెస్ట్ బట్టి మీకు సబ్జెక్ట్ టీచ్ చేసే ప్రొఫెసర్ దగ్గరికి పోయి మీరు ఇలా చేయాలనుకుంటున్నారు, నాకు ఈ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉందంటే, అది మీరు సూట్ అవుతున్నారు, మీ ప్రొఫైల్ మ్యాచ్ అవుతుందంటే వాళ్ళు మీకు ఆ స్టూడెంట్ జాబ్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ బేస్డ్ అయ్యి ఉండి 8 అవర్స్ కాంట్రాక్ట్, 12 అవర్ కాంట్రాక్ట్, 20 అవర్ కాంట్రాక్ట్ పర్ వీక్ ఉంటుంది. సో మీకు అట్లా పార్ట్ టైం దొరికే ఛాన్స్ ఉంటుంది. దాన్ని సింపుల్గా రీసెర్చ్ అసిస్టెంట్ అని అంటారు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే, ఎఫ్హెచ్లో చదువుకునే స్టూడెంట్స్కి ఇక్కడ మనకు ఒక స్టూడెంట్ టీమ్ అయితే ఉంటుంది. సో ఇండియాలో వెహికల్ టీమ్స్ ఉంటాయి కదా, వెహికల్ తయారు చేసి మళ్ళీ దాన్ని కాంపిటీషన్ వేరియస్ కాంపిటీషన్ పోవడానికి. సో ఎఫ్ఏ చాకన్కి కూడా ఒక టీం ఉంది. అండ్ వాళ్ళు కొన్నిసార్లు లైక్ దాని మీద జరిగే ఆ ప్రాజెక్ట్ మీద జరిగే దాని మీద కొంతమంది స్టూడెంట్స్ థీసిస్లో కూడా చేస్తారు. అండ్ వీళ్ళు రకరకాల కాంపిటీషన్స్కి అయితే పోతారు. యూరోప్లో లాస్ట్ ఇయర్ స్పెయిన్, ఒకసారి ఫ్రాన్స్, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్కి అయితే పోయినారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఆకన్లో చేయడానికి చాలా ఉంటాయి. ఎందుకంటే ఆర్డబ్ల్యూటీహెచ్, ఎఫ్ఏ చాకన్ 2 కొలాబ్ అయి ఉంటాయి కాబట్టి బాక్సింగ్ అయినా, లేకపోతే హాకీ అయినా, టేబుల్ టెన్నిస్ అయినా, ఇండోర్ హాకీ అయినా, ఇట్లా చాలా రకాల స్పోర్ట్స్ గేమ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఆకన్లో స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు. అండ్ ఫన్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్కి అయితే మీరు అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో లెట్స్ ఆస్క్ ఎన్ఎస్ how he is feeling about studying in FH Aachen. Actually, it's a quite nice experience. The best thing about FH Aachen is it's combined the theoretical knowledge with the practical examples. So I feel very well in here. So now let's ask Yashwant how he is feeling about studying in FH Aachen.
Hi Yashwant. Hi. How are you feeling about FH Aachen? Yeah, it's really good till now. It's been 1.5 years. So like I finished 3 semesters here. So subjects are really tough. And it's very tough to clear as well. Not just getting good score, but clearing itself is very tough. So yeah, it's like a roller coaster. What do you like the most about Aachen? Aachen, it's a very small town. You can just go from one point to another point within like few like 30 minutes something with a single bus. So I think that's very comfortable. And in general, it's not very expensive. Like, how well would you recommend anyone coming to Aachen and study here? Studying, yeah, 100%. Yeah, you can come. There are good facilities, I guess you can say, and there are more opportunities, I guess, for this from this university to other companies. Thank you very much, Marvelous. No problem. Have a nice day.